హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడి క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి కోవా కజ్జికాయలండి. చాలా ఈజీ వేలో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ కోవా కజ్జికాయల్ని అచ్చం స్వీట్ స్టాప్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ కోవా కజ్జికాయల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేదా అడుగు మందంగా ఉండే ప్యాన్ కానీ తీసుకొని అందులో 1/2 లీటర్ వరకు పాలను యాడ్ చేసుకుంటూ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించేసుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఇందులో 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకొని మెల్ట్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఈ పాలు అనేవి మరిగేలోపు లోపల స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందామండి. అదే స్టవ్ పైన ఇంకొక నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేదా అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టేసుకొని ఒక మీడియం సైజ్ కొబ్బరికాయని తీసుకొని బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1.5 కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. మీ స్వీట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 కప్ వరకు తీసుకున్నాను. 1 కప్ వరకు బెల్లం తీసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే మనకి కోవా కూడా స్వీట్గానే ఉంటుంది కదా, సో పర్వాలేదన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బెల్లాన్ని అలానే కొబ్బరిని బాగా కలిపేసుకున్న తర్వాత ఈ బెల్లాన్ని బాగా మెల్ట్ అవ్వనివ్వాలి. ఇది మెల్ట్ అయిన తర్వాత దీన్ని మనకి ఇలా ఉండ చుట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు ప్రిపేర్ చేసుకోవాలండి. ఇది కొంచెం టైం పడుతుంది కదా, మంటని సిమ్లోనే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. పాలు మరిగాయలేవో చూద్దాము. పాలు అనేవి 1/2 లీటర్ వరకు మరిగిపోయాయి కదా, ఇందులో 1 కప్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేను నార్మల్ పాలనే తీసుకుంటున్నానండి, ఫుల్ క్రీమ్ మిల్క్ ఏం కాదనమాట. అలానే 1/2 లీటర్ వరకు మాత్రమే పాలను తీసుకుంటున్నాను. ఇందులో 1/2 వంతు వరకు పాలు మరిగిన తర్వాత 1 కప్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుంటూ ఉండలేమీ లేకుండా మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ కోవా రెడీ అయ్యేంత వరకు మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా కాసేపటికి దగ్గర పడుతుంది. మంటను మాత్రం సిమ్లోనే పెట్టేసుకోండి, లేదా అడుగంటికి పోతుంది, నల్లగా అయిపోతుంది. కాసేపటికి ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటూ మరొకసారి కలుపుకోవాలి. నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల అడుగంటిపోకుండా మనకి ఈజీగా కోవాని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ కోవా ప్రిపేర్ చేసుకున్నంతసేపు మంటను మాత్రం సిమ్లోనే పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ కోవాని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది రెడీ అయ్యేలోపు మనం కొబ్బరిని ఒకసారి చూసుకుందాం. రెండో ఒకేసారి చేసుకోవడం వల్ల మనకి ఈజీగా టైం సేవ్ అవుతుందండి. కొబ్బరి కూడా ఇలా మనకి ఉండ చుట్టుకోవడానికి వీలుగా రెడీ అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కంప్లీట్గా చల్లారనివ్వండి. కోవా రెడీ అయిందో లేదో చూసేద్దాం. కోవా అనేది మ్యాక్సిమం రెడీ అయిపోయిందండి, చూసారు కదా, బాగా దగ్గర పడిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కోవా అనేది ఇంకొంచెం దగ్గర పడుతుంది. అందుకని మరీ ఎక్కువ ముద్దలా చేసేసుకుంటే గట్టిగా అయిపోతుంది కనుక ఇలా మీడియంగా ఈ మాత్రం తడి ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం పలుచగా అయ్యిందనిపిస్తే మిల్క్ పౌడర్ని ఇంకొద్దిగా యాడ్ చేసుకొని మనం బాల్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే కొంచెం గట్టిగా మీరు ఏమైనా ప్రిపేర్ చేసుకుంటే వేడి చేసుకున్న పాలని కొద్దిగా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుంటే కొంచెం పలచబడుతుంది అనమాట. వీటిని చిన్న బాల్స్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా కోవాని తీసుకొని చిన్న బాల్లా ప్రిపేర్ చేసుకోవాలి. చేతులకి నెయ్యిని అప్లై చేసుకోండి. ఇలా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా కోవాని తీసుకొని ఇలా ఒక బాల్లా ప్రిపేర్ చేసుకొని పల్చగా ఒక చపాతీ ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేతి వేలితో ఒత్తుకోవాలి. ఇలా ఒత్తేసుకున్న తర్వాత మధ్యలో మనం కొబ్బరిని స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటిని పెట్టేసుకొని ఈ కోవాతో మొత్తం కవర్ చేసేసుకోవాలి. మిగతా కోవాని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి. కొబ్బరిని ముందుగానే మనం బాల్స్లో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనం ఈజీగా తొందరగా కోవాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చేతికి ఏమైనా కోవా అంటుకున్నట్టు అనిపిస్తే కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుంటూ చుట్టేసుకోవాలన్నమాట. చాలా ఈజీ వే అండి. చాలా సాఫ్ట్గా, చాలా స్వీట్గా, అచ్చం స్వీట్ స్టాప్ స్టైల్లో. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. చాలా ఈజీ వే, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి.